భారతదేశానికి చెందిన మనకి ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్పేంత గొప్పవేం కాదండి ఫారెన్ డైట్స్. మన మునులు ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేదాలు ఉపవేదాల్లో ఒకటైన ఆయుర్వేదం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దినచర్య ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాజ్ పర్ ఆయుర్వేద ఫుడ్ ఈస్ మెడిసిన్. మనం తినే ఆహారాన్ని బట్టే మన బాడీ అండ్ మైండ్ ఉంటుంది. ఎస్పెషల్లీ కిచిడీకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. కిచిడీని త్రిదోషిక్ ఫుడ్ అంటారు. ఇది మన బాడీలోని వాత పిత్త కఫాలని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది. అవి మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నాయంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్లే. సో అలాంటి ఒక న్యూట్రిషియస్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. క్విక్ అండ్ ఈజీ టైం సేవింగ్ 1 pot మీల్ రెసిపీ అండి. డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నాను. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. ఇంకొక స్పూన్ ఘీ కూడా వేసుకోవచ్చు. 2 కలిపి తీసుకున్నా సరే కిచిడీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాస్త మెల్ట్ అయ్యే లోపల పక్కన నేను చిన్న రోట్లో కొంచెం గార్లిక్ అలాగే చిల్లీని కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుంటున్నానండి. మనం వంటలో వేసే ముందే గార్లిక్ ఒక 5 నిమిషాల ముందే దంచి పెట్టుకోవాలి. దానికి కారణం ఏంటి అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ నేను పోపు పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ మన ఇండియన్ కుకింగ్లో పోపులో వాడే ఆవాలు, జీలకర్ర, ఇంగువ లాంటివి గట్ హెల్త్కి చాలా మంచిదండి. మనకు కామన్గా వచ్చే డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ గ్యాస్, బ్లోటింగ్, క్రాంప్స్ ఇలాంటివి రాకుండా మెడిసిన్లా పనిచేస్తాయి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేస్తున్నానండి. మన ఛానల్లోనే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఇంగువలో మైదా ఉంటుంది అని చెప్పి. మన ఛానల్ మెంబర్ అయిన రవీనా గారు కామెంట్ చేశారు, ముద్ద ఇంగువని గ్రైండ్ చేసుకొని వాడండి అని చెప్పి. నేను అలాగే ముద్ద ఇంగువని తీసుకొచ్చి దాన్ని కాస్త రోస్ట్ చేసి ఇలా పౌడర్ చేసి వాడుతున్నానండి. థ్యాంక్స్ ఫర్ ద టిప్. ఈ కిచడీని క్యాబేజ్తో చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న క్యాబేజ్ని కొంచెం ఎక్కువే క్వాంటిటీ తీసుకున్నానండి. మనకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండాలన్నా సరే, మన గట్ హెల్త్ బాగుండాలన్నా ఫైబర్ ఎక్కువగా ఉండాలి మన డైట్లో. కాబట్టి వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి. అలాగే క్యాబేజ్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన బాడీలో ఉన్న చెడ్డ కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైట్లో క్యాబేజ్ ఉంచుకుంటే ఈజీగా తగ్గొచ్చు. అలాగే క్యాబేజ్లో ఉండే వైటమిన్స్, న్యూట్రియంట్స్ మన గట్ హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ గట్ లైనింగ్ ఉంటుంది కదా, దాన్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం చెప్పాలంటే క్యాబేజ్ మన బాడీలో ఉండే ఎక్సెస్ కఫాని తగ్గిస్తుంది. ఉప్పు, పసుపు వేసి ఒకసారి కలిపి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తే 5 minutesలో క్యాబేజ్ కొద్దిగా కుక్ అయి ఉంటుందండి. ఆ తర్వాత దీంట్లో నానబెట్టి పెట్టుకున్న 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పుని వేసేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు క్యాబేజ్తో పాటుగా సాటీ చేసుకోవాలండి. మీకు తెలుసు కదా, గ్రెయిన్స్ యూజువల్లీ హెవీ నేచర్ని కలిగి ఉంటాయి. ఇలా సాటీ చేయడం వల్ల ఆ హెవీ నేచర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. నెక్స్ట్ 1 కప్పు కొబ్బరి తురుము వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి తురుమైనా పర్వాలేదు, ఎండు కొబ్బరి పొడైనా పర్వాలేదు. కానీ ఎవరికైనా డైజెస్టివ్ కెపాసిటీ తక్కువగా ఉంటే, అంటే అగ్ని లోగా ఉంటే, వాళ్ళ కిచడీలో కొబ్బరి వాడకపోవడమే మంచిదండి. ఎందుకంటే కొబ్బరి కొంచెం హెవీ టు డైజెస్ట్ కాబట్టి. యాజ్ పర్ ఆయుర్వేద కొబ్బరిలో ప్రాణారోపణ శక్తి ఉంటుందండి. అంటే లైఫ్ రీస్టోరింగ్ కెపాసిటీ. సింపుల్గా చెప్పాలంటే యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్. డైలీ మన డైట్లో ఏదో ఒక పూటలో కొద్దిగా కొబ్బరి చేర్చుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చు. అలాగే మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మన గట్ హెల్త్కి చాలా మంచిది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయిస్తూ ఉంటే ఇలా పొడి పొడిగా అవుతుందండి. ఈ స్టేజ్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి. 1 కప్పు వాటర్ ఎక్కువగానే వేసుకోండి. ఇది కిచడీ కదా, కొద్దిగా కన్సిస్టెన్సీ లూజ్గా ఉంటేనే బాగుంటుంది. మోడర్న్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఈ రెసిపీలో అన్ని మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయండి. అలాగే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్న కంప్లీట్ ప్రోటీన్ రిచ్ రెసిపీ ఇది. మన హెల్దీగా తినాలంటే మన కుకింగ్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ రైస్ చూసారు కదా ఎంత ఈజీగా క్విక్గా చేసుకున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇది న్యూట్రిషియస్ కూడా. ఇలాంటి మరిన్ని ఆయుర్వేదిక్ హీలింగ్ రెసిపీస్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ రైస్ కాంబినేషన్ ఊరగాయ చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజన్ కదా, అందరూ ఊరగాయలు పెట్టుకొని ఉంటారు. కొంచెం ఊరగాయ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. జస్ట్ హెవెన్లా ఉంటుంది అనమాట టేస్ట్. అలాగే ఊరగాయలో వేసే మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ కూడా ఆ నూనెలో నానడం వల్ల మెడిసిన్ లాగా వర్క్ అవుతాయండి. మన డైజెషన్కి చాలా మంచిది ఊరగాయ. ఎవ్రీడే కొంచెం ఊరగాయ కూడా వేసుకొని తినడం వల్ల మన డైజెషన్కి కొంచెం అగ్ని చేర్చినట్లు ఉంటుంది అనమాట. అంటే డైజెస్టివ్ ఫైర్ని పెంచుతుంది అనమాట, డైజెస్టివ్ కెపాసిటీని పెంచుతుంది ఊరగాయ.
సో మన ఇండియన్ డైట్స్ని, ఇండియన్ ట్రెడిషన్స్ని మర్చిపోకుండా మీరు మన రెసిపీస్ని ఫాలో అవుతూ ఉండండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. మన కిచెన్లోనే మన ఆరోగ్యం ఉంది. సో మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మీతో షేర్ చేస్తూ ఉంటాను. దానికోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.